నేను మీ నాగిడి సాంబశివరావు, మీరు చూస్తుంది రావు టీవీ. రీసెంట్గా మన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏంటంటే 1000 కోట్ల ప్రజాధనంతో ఎన్టీఆర్ విగ్రహం అవసరమా? అమరావతిలోని నీరుకొండపై ప్రజాధనంతో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదు. ఇట్లు మీ బోడే చంద్ర యాదవ్. ఒక్కసారి ఒక బీసీఐ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే అఫీషియల్గా ఒక ఖచ్చితమైన సమాచారం లేకుండా ఆయన ఇటువంటి స్టేట్మెంట్ ఎవరు. ఒకవేళ ఇదే నిజమైతే అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు. విగ్రహాలు నిజమే, గొప్పవారి విగ్రహాలు పెట్టాలి. ఎందుకంటే వారిని చూసి తర్వాత తరాలు పలానా వాళ్ళు ఇలా చేశారో మనం కూడా ఇలా చేయాలని నేర్చుకోవాలి. సో దాని ద్వారా స్ఫూర్తి పొందాలి. ఆ విధంగా చూస్తే మన ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు, మా కృష్ణా జిల్లా వాస్తవ్యులు, ఒక సామాన్య రైతు కుటుంబం నుండి నాకు తెలిసింది చెప్తున్నాను. పాలు అమ్ముకుంటూ నాటకాల ద్వారా సినిమా రంగంలోకి వెళ్ళి అప్పుడు చెన్నైలో ఉన్న సినిమా రంగాన్ని హైదరాబాదుకు తీసుకొచ్చి హైదరాబాదులో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కృషి చేసిన మహోన్నతుడు. అలాగే నటన అంటే ప్రజలందరికీ చూపించిన మహానుభావుడు. పేదల కోసం ₹2 కిలో బియ్యాన్ని తెచ్చిన ఇప్పటికీ చాలామంది ఎన్టీఆర్ అంటే దేవుడు అంటారు. అంత రాజకీయంగా సర్వీస్ చేసి కళారంగానికి సేవ చేసి అంత గొప్ప అతను విగ్రహం పెట్టాల్సిందే. వాస్తవం చూస్తే 10 ఊర్లోనూ నాకు తెలిసి ఎన్టీఆర్ విగ్రహం లేకుండా లేదు. అది అన్ని చోట్ల వారి అభిమానం వరకు వాళ్ళు కట్టుకుంటున్నారు. అక్కడి వరకు ఎవరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. కానీ నేడు ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల అప్పులు చేస్తూ ఇంతకాలం పరిపాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా లక్షల కోట్ల అప్పులు తెచ్చి 1000 కోట్లతో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టడం అవసరమా? అసలు ఎందుకు పెడుతున్నారు? ప్రజాధనంతో ఎందుకు పెట్టాలి? ఎన్టీఆర్ గారి అభిమానులు ఉన్నారు, నేను కూడా ఎన్టీఆర్ గారి అభిమానమే. మనందరం చందాలు వేసుకుని పెట్టాలి. అంతేగాని ప్రతి ఒక్కరు పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళు ట్యాక్సులు ఇచ్చి వాళ్ళ సంపాదించిన దానిలో రాష్ట్ర అభివృద్ధికి పెడితే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఈ పనుల. మరి వైసీపీలో ఏం చేస్తుంది అంటే బోడే రామచంద్ర యాదవ్ గారికి తెలిసిన విషయం వైసీపీ వాళ్ళకి తెలీదా? మరి వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వలేదు? మళ్ళీ మీరు వస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ గారిది పెడితే మీరు వైఎస్ఆర్ గారిది పెట్టాలనే ఆలోచన. మరి మీరు ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు? సరే, వైసీపీ పార్టీ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చారు. మరి బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, అలాగే అసలు బీసీ ఎస్సీ ఎస్టీనే కాదు, ఒక ఓసీ సంఘాలు కూడా, ఓసీలు కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులాల వారీగా కార్పొరేషన్లకు నిధులు ఇస్తా అన్నారు. కానీ ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? అదే 1000 కోట్లు పేదల కోసం, కార్పొరేషన్ల కోసం ఖర్చు చేస్తే 10,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలో ఉన్న లేని వాళ్ళు కూడా లక్షాధికారులు అవుతారు. ఈ విధంగా ఆలోచనలు చేయాలి. కానీ మీరు ఎంతసేపు విగ్రహాలు పెట్టుకుందాం, కార్యక్రమాలు చేసుకుందాం, మీటింగులు పెట్టుకుందాం, ఎవరికి కావాలి ఇవన్నీ? ప్రజలకు ఏం కావాలా? ప్రజలకు అభివృద్ధి కావాలా? వాళ్ళు పని చేసుకోవడానికి పని కావాలా? ఎంతసేపు గ్రాఫిక్లు చేసుకుందాం, ఏంది ఇది కాదు కదా కావాల్సింది. గత ప్రభుత్వంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు ఏదైతే బీసీ కులాలు ఉన్నారో వాళ్ళందరూ కార్పొరేషన్లు ఎందుకు అడిగారు? కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తే చేతి వృత్తులు చేసుకుందాం,
తర్వాత ఏదన్నా చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకుందాం సో అని చెప్పేసి కార్పొరేషన్లు అడిగారు. ఆయన బీసీల కార్పొరేషన్లు ఇస్తానని బహిరంగంగా చెప్పి సో ఆయన కార్పొరేషన్లకి డబ్బులు ఇస్తానని చెప్తే బీసీలు అందరూ ఆయన వెంట ఉండి గెలిపిస్తే ఆయన ఏం చేశాడు? 56 కార్పొరేషన్లు ఇచ్చి ఆయన కింద పనిచేసిన వాళ్ళందరికీ చైర్మన్లు డైరెక్టర్లు ఇచ్చారు. తర్వాత బీసీలు ఏం చేశారు? 157 వచ్చిన వాడిని తీసుకొచ్చి 11 కూర్చోబెట్టారు. ఆ తర్వాత గత మేనిఫెస్టోలో ఏమి హామీ ఇచ్చింది? జనాల వారీగా ప్రతి కార్పొరేషన్కి నిధులు ఇస్తాం. ఏవి నిధులేవి? ఇది కదా అడగాల్సింది బీసీ ఎస్సీ ఎస్టీలు, వీటి గురించి కదా మాట్లాడాల్సింది. మరి మీరెందుకు మాట్లాడలే? సమాజంలో ప్రతి ఒక్కళ్ళు జాబులు చేసుకుంటున్నారు, ట్యాక్సులు కడుతున్నారు. జాబులు చేసుకునేవాళ్ళు ట్యాక్సులు చేసుకునే వాళ్ళందరూ ఆలోచించాలి కదా మా ట్యాక్స్ ఎక్కడికి పోతుందని. ఇలా విగ్రహాలు పెట్టుకోవడానిక మీ ట్యాక్స్ కట్టేది? సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక పార్టీ ప్రతినిధిగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే డెఫినెట్గా పూర్తి సమాచారం లేకుండా ఆయన ఇవ్వడం. ఇటువంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే అవి తక్షణమే విరమించుకోండి. పేద ప్రజ మీకు ఎన్నుకున్నది పేద ప్రజల కోసం, పేదవారి అభివృద్ధి చేయడం కోసం, విగ్రహాలు కట్టడం కోసం కాదు. నాకు నిజంగా ఇంకోటి గుర్తొస్తుంది. గతంలో చంద్రబాబు గారు నేను చదువుకునేటప్పటిలో విజన్ 2020 అనేవాళ్ళు. ఏమైంది? ఏం కాల నాకు తెలిసి. అప్పటి నుండి ఇప్పుడు దాకా ఏమన్నా రాష్ట్రం అభివృద్ధి చెందిందా? ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. అప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. ఎందుకు ఎటువంటి విషయంలో? మీకు అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలే. 5 సంవత్సరాల గురించే ఆలోచించండి. 5 సంవత్సరాల్లో నేనేం చేస్తా, 5 సంవత్సరాల వరకు నేనేం చేయగలను, ఇటువంటి వాటితో రండి. ఈ 5 సంవత్సరాల్లో నాకు వచ్చేది, నేను ఎక్కేపాటికి ఇంత బడ్జెట్ ఉంది, ఇంత పేదరికం ఉంది, నేను దిగేపాటికి ఇంత బడ్జెట్ ఉంది, ఇంత పేదరికం ఉందని చూపించండి. మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తాం. 2047లో 3047లో ఎవరికి కావాలా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఓట్లు వేపిస్తే ఆయన గెలిచిన తర్వాత ఒక 200 మంది సలహాదారులు పెట్టుకుని ప్రజల్ని కలవటం మర్చిపోయాడు. ఆ తర్వాత ఏమైంది? 157 11 వచ్చినాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇటువంటి ఆలోచనలు ఎవరేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు ఈ దాదాపు 75 సంవత్సరాలు ఏజ్ అనుకుంటా. ఈ సంవత్సరంలో ఇప్పుడు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆయన కృషి చేస్తుంటే శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహాలు పెట్టడం, ఇలా 600 కోట్లతో విగ్రహాలు పెట్టడం, ఈ విధంగా చేసి ప్రభుత్వాలకి మచ్చ తీసుకొస్తున్నారు కానీ ప్రభుత్వాల మీద మంచి చేసి రావట్లేదు. అలాగే నేనేం కోరుకుంటున్నానంటే కూటమి నాయకులు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అలాగే కూటమిలో ప్రధాన భాగస్వామైన మన పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఇటువంటి ఆలోచనలు తీసుకొచ్చిన వారిని పక్కన పెట్టండి. పేద ప్రజల కోసం, పేదవారి కోసం ఆలోచనలు తీసుకొచ్చిన వారిని ముందు పెట్టండి. సమాజాన్ని నడిపిస్తారని, గతంలో లాగా మీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, పేదరికం నిర్మూలన చెందాలని కోరుకుంటున్నాను. మీ రావు టీవీ తరపున.